అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాధురి సన్షైన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు ఈ వీడియోలో నేను మా కిచెన్ చూపిద్దాం అనుకున్నాను. సో అందుకని కిచెన్ టూర్ ప్లాన్ చేశాను అనమాట. కిచెన్ టూర్తో పాటు ఫ్రిడ్జ్ టూర్ కూడా ఇంక్లూడ్ చేసి మొత్తం ఒకసారి చూపిద్దామని అనుకున్నాను. సో ముందుగా నేను ఇప్పుడు ఫ్రిడ్జ్తో స్టార్ట్ చేస్తాను. వ్యాలంటైన్స్ రోజు మా దేవాంశ్ స్కూల్లో వాళ్ళ చేతులతో టీచర్స్ ఇలా తయారు చేయించి మా కోసం పంపించారన్నమాట, మదర్స్ కోసం. సో ఇది నేను ఫ్రిడ్జ్ పైన పెట్టుకున్నాను, నాకు బాగా అనిపించి. తర్వాత ఇక్కడ ఇది నా బర్త్డే ఫోటో, లాస్ట్ ఇయర్ తీసుకుంది. ఇది లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో. ఇవి వచ్చేసి న్యూయార్క్ వెళ్ళినప్పుడు అక్కడ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దగ్గర తీసుకున్నది ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అనమాట. ఇదేమో సీవల్లో, ఇదేమో నయాగరా ఫాల్స్లో. సో ఇక్కడ స్టిక్ చేస్తున్నాను. గుర్తుగా చాలా ఇయర్స్ అయిందనమాట నేను పోయి, 9 years అవుతుంది. సో మళ్ళీ ఒకసారి పోవాలని ప్లాన్ చేస్తున్నాము. సో అప్పటిది గుర్తుగా పెట్టుకున్నాను. ఇప్పుడు ఫ్రిడ్జ్ లోపల ఏముందో చూద్దాం, నేను ఎలా సర్దుకున్నాను చూద్దాం. ఇక్కడ డోర్కి ఏమో మిల్క్, లాస్ట్ వీక్ నేను గులాబ్ జామ్ చేశాను అనమాట, అది ఇంకా మిగిలిపోయింది. సగం ప్యాకెట్ ఉండి అలా పిన్ కొట్టి లోపల పెట్టాను. ఇదేమో ప్లమ్స్, క్యాష్ నట్స్, ఇవన్నీ పికిల్స్ అండి. లైమ్, మ్యాంగో, ఆమ్లా, టమాటో. ఇదేమో వెనిలా బ్లెండ్ అనమాట, కేక్లోకి మిక్స్ చేసి చేస్తామన్నమాట. ఇది ఇక్కడ డోర్ సంబంధించిన ఐటమ్స్ ఇక్కడ పెట్టినాను. నాకు మెయిన్ ఈ ఫ్రిడ్జ్ నచ్చడానికి కారణం ఏంటంటే అండి, ఇక్కడ 1 more డోర్ ఉందన్నమాట. ఇది బెవరేజ్ సెంటర్ ఈ ప్లేస్. ఇదేమో వాటర్ పిక్చర్ అండి, ఇది ఆటోమేటిక్ వాటర్ ఫిల్ అవుతుంది అనమాట. ఇందులో కూల్గా వాటర్ తాగాలనుకున్నప్పుడు ఇలా తీసేసుకొని తాగొచ్చు. ఇదేమో మనం మాన్యువల్గా ప్రెస్ చేస్తే ఇక్కడ వాటర్ వస్తాయి, ఇలా అనమాట, కూల్ వాటర్. ఈ సెక్షన్ వచ్చేసి పాన్ సెక్షన్ అనమాట. అంటే మాకు స్వీట్ పాన్ అంటే బాగా ఇష్టము. సో మా ఆయన నా కోసం పాన్ చేస్తుంటారు, నేను మా ఆయన తింటాం అనమాట. ఇదేమో గుల్కంద్, ఇవి ఫ్రూటీ ఫ్రూటీ. ఇదేమో కొబ్బరి తురిమి పెట్టుకున్నాం అనమాట, పాన్లోకి వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందని చిన్న డబ్బాలో ఇలా పోసి పెట్టుకున్నాను అనమాట. ఇది పాన్ చట్నీ, ఇది మెయిన్ అనమాట మనకి. ఇది వేస్తే ఆ పాన్ ఫ్లేవర్ వచ్చేస్తుంది మనకి, భలే ఉంటుంది స్మెల్. సో మేము ఇలా వీకెండ్ పాన్ చేసుకొని తింటాము, బాగా ఇష్టము. ఇదేమో బట్టరు, బ్రెడ్లోకి భలే టేస్ట్ ఉంటుంది ఈ బట్టరు. కాస్ట్కోలో తీసుకొచ్చాను, ఇది చాలా బాగుంటుంది. ఇది టమాటో స్కెచ్అప్. ఇంకా ఇక్కడేమో ఇవన్నీ పినియా పౌడర్స్ అనమాట. ఎప్పుడైనా మనకు కొంచెం నీరసంగా అనిపించినా ఈ వాటర్లో కలుపుకొని తాగితే బాగా అనిపిస్తుంది. ఈ సెక్షన్ అంటే నాకు చాలా ఇష్టం. మర్చిపోయా, ఇక్కడ వచ్చేసి ఇది కిస్మిస్, తర్వాత ఇవేమో క్యాష్ నట్స్, ఇవి అన్సాల్టెడ్ అనమాట. మళ్ళీ అరుస్తుంది, క్లోజ్ చేసి ఓపెన్ చేయనా. ఇవేమో సాల్టెడ్ క్యాష్ నట్స్ అనమాట. ఇవి అప్పుడప్పుడు తినడానికి అప్పుడు ఈజీగా ఓపెన్ చేసుకొని తీసుకోవడానికి వీలుగా ఉంటుందని ఈ ప్లేస్లో పెట్టేశాను. సో ఈ సెక్షన్ అయిపోయిందండి. సో ఇప్పుడు మొత్తం ఓపెన్ చేస్తాను. సరే, ఇది మా ఫ్రిడ్జ్, ఇది పైన భాగము, కింద ఫ్రీజరు. ఫస్ట్ ఇదంతా చూద్దాము. సో అటు నుంచి చూసాం కదండి ఇందాక మనము, ఈ డోర్ నుంచి ఓపెన్ చేసి బెవరేజ్ సెంటర్ నుంచి మళ్ళీ ఇక్కడ నుంచి కూడా మనం సేమ్ ఐటమ్స్ ఇక్కడ నుంచి కూడా తీసుకోవచ్చు అనమాట, 2 sides. ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తాను వచ్చేసాడు. మా దేవాంశ్ ఎప్పుడు కింద ఐస్తో ఆడుతూ ఉంటాడు అనమాట, అందుకే ఇష్టము. అండి ఇవన్నీ ఫ్రూట్స్ పెట్టాను ఇక్కడ. ఇవేమో చెర్రీస్, చాలా బాగుంటాయి చెర్రీస్, పుల్లగా తీయగా అనిపిస్తాయి. ఇవేమో బ్లాక్ గ్రేప్స్. ఇంకా వచ్చేసి ఇక్కడికి ఇవన్నీ దోస పిండి, పెరుగు, చట్నీ చేసి పెట్టాను మార్నింగ్, అది ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇది పెరుగు పచ్చడి, ఇదేమో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. ఇక్కడేమో కిస్మిస్ ఇక్కడ పెట్టాను అనమాట. ఇక్కడ అయిపోయాక తీసుకొని మళ్ళీ ఇక్కడ ఫిల్ చేసుకుంటాను, అందుకని అక్కడ పెట్టేశాను.
తర్వాత ఎగ్స్ ఇక్కడ. ఇది వచ్చేసి శనక్కాయల పొడి అనమాట. అంటే నేను తయారు చేసి పెట్టాను అనమాట. ఇది శనక్కాయలు, ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ వేయించి మిక్సీ కొట్టాం అన్నమాట. వెల్లుల్లిపాయ వేసి ఆ పౌడర్ దోశలో కానీ ఇడ్లీలో కానీ చాలా బాగుంటుంది. మా దేవానికి బాగా ఇష్టము. మళ్ళీ క్లోజ్ చేసినావు నువ్వు. ఇవన్నీ ఫ్రిడ్జ్ బాక్సెస్ అనమాట. అమెజాన్లో బుక్ చేసినాము. ఇవి కానీ ఇందాక చూపించా కదా, ఇవన్నీ సెట్ అనమాట. దీంతో పాటే ఆ 10 పీసెస్ అనమాట. ఇవన్నీ కలిసి 10 పీసెస్ ఉంటాయి సెట్. ఇవి 3, ఇంకా బిగ్ వన్ ఇందులో ఉంది. ఇక్కడ 3, ఇంకా బయట యూజ్ చేయని 3 పక్కన ఉన్నాయి అనమాట. సో నేను ఇందులో వెజిటేబుల్స్ పెట్టుకోవడానికి చాలా బాగున్నాయి. ఇందులో బెండకాయలు పెట్టాను. చూసారా కింద వైట్ కనిపిస్తుంది కదా, ఇది షీట్ అనమాట. దీనిపైన ఉన్న వాటర్ ఏదైనా ఉన్నా కూడా కిందకి వెళ్ళిపోతాయి. సో నేను పైన కూడా టిష్యూ పేపర్ పెట్టాను అనమాట. మన పేపర్ అయినా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టడం వల్ల ఏదైనా వాటర్ ఉన్నా దీంట్లో పీల్చేసుకుంటుంది. కింద మనకి వెజిటేబుల్స్ పాడవకుండా బాగుంటాయి. సో ఇందులో దొండకాయలు పెట్టాను. ప్రతిదానికి నేను ఇట్లా టిష్యూ పేపర్ యూజ్ చేశాను. తర్వాత ఇందులోనేమో పచ్చిమిరపకాయలు, ఇవన్నీ నేను తొడుములు తీసి పెట్టేశాను అనమాట. చారులు వస్తాయి. మళ్ళీ అరుస్తుంది ఫస్ట్కి. సో ఇందులో వచ్చేసి నేను జాగరీ పెట్టుకున్నాను. ఫ్రెష్గా ఉంటుందనేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. సో వెనక కూడా ఈ బాక్స్ కూడా జాగరీని అంతా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను నేను. ఈ ట్రేలోనేమో ఇందులో వచ్చేసి మసాలా చిల్లీ పౌడర్. ఇది నేను ఆమ్లెట్లో కానీ ఏదైనా దానికి వేసుకోవడానికి తయారు చేసుకొని పెట్టుకున్నాను. బార్లీ పౌడరు ఎప్పుడైనా కొంచెం వాటర్లో వేసుకొని బాయిల్ చేసుకొని తాగుతుంటాను అనమాట. సో తర్వాత ఇదేమో రైస్ ఫ్లోర్ అండి. డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసి పెట్టాను అనమాట. మా దేవాంశ్ కోసము ఉప్మా చేయడానికి, రైస్ ఉప్మా చేయడానికి. సో ఇవన్నీ కూడా నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఇక్కడ టమాటోస్ పెట్టాను అనమాట. టమాటోస్ ఇందాక చెప్పాను కదా, ఈ బాక్సెస్తో పాటు ఇది అన్నిటికంటే పెద్ద బాక్స్. ఇందులో నేను కాకరకాయలు, బీరకాయ, సొరకాయ, వంకాయలు పెట్టినాను. మేము 10 డేస్కి ఒకసారి క్లాస్కి వెళ్తుంటాం అనమాట. మేము ఏం తింటామో అది మా తెచ్చుకుంటాము. ఎక్కువగా తెచ్చేసుకొని వేస్ట్ కాకుండా జస్ట్ ఆ వారానికి ఏం తింటామో తెచ్చేసుకుంటాము. అందుకని మా ఫ్రిడ్జ్ ఎక్కువగా నిండుగా ఉండదు. ఇది స్పీనచ్. దీని కూడా నేను లోపల టిష్యూ పేపర్ వేసి పెట్టానండి ఇలా. తర్వాత ఇక్కడ చూడండి, ఇది క్యాప్సికమ్స్, రెడ్, ఆరెంజ్, ఎల్లో. మేము పిజ్జా చేసుకున్నప్పుడు కానీ లేదా పాస్తా కానీ యూజ్ చేస్తాను అనమాట ఎక్కువగా. తర్వాత ఇవన్నీ క్యారెట్స్. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇవన్నీ నిమ్మకాయలు. ఇంకా ఇందులో నేను కొత్తిమీర పెట్టాను. ఇలా మనం టిష్యూ పేపర్ పెట్టుకోవడం వల్ల ఫ్రెష్గా ఉంటుంది అనమాట. వారమైనా కూడా ఇలానే ఉంటుంది, గ్రీన్గానే ఉంటుంది. ఏ పైన పెట్టుకోవచ్చు, టిష్యూ పేపర్ అయినా పెట్టుకోవచ్చు. ఈవెన్ బ్రాంచెస్ ఇక్కడ పెట్టాను. ఇది రోజ్ వాటరు. ఇక్కడేమో మెడిసిన్ అండి. ఇది వచ్చేసి ఎవరా వాటర్ అండి. ఇది మేము బిర్యానీలోకి వాడుతుంటాం అనమాట. ఒక మూత ఈ వాటర్ తీసుకొని అలా వేసేసామంటే ఈ ఫ్లేవరు చాలా బాగుంటుంది. ఇది మేము ఇండియన్ స్టోర్లో తెచ్చుకున్నాము. సో పైన అంతా అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రీజరు ఇవ్వండి. ఇక్కడేమో ఐస్, ఇవి లార్జ్ క్యూబ్స్, ఇవేమో స్మాల్ క్యూబ్స్. దీనికి 5 స్పూన్ కూడా ఇచ్చినారనమాట వేసుకోవడానికి, బాగుంది ఇది. నెక్స్ట్ ఇక్కడేమో ఫ్రోజన్ పీస్, పన్నీరు, ఐస్ క్రీము. ఇవేమో పఫ్ పేస్ట్రీ షీట్స్ అండి. మనము ఎగ్ పఫ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇది కుక్కర్ బెల్ట్ అండి. ఇందులో ఫ్రీజర్లో పెట్టడం వల్ల మనకి చాలా రోజులు వస్తుంది అనమాట. అందుకని నేను దాంతో యూజ్ అయిపోతానే కడిగేసి ఇందులో పెట్టేస్తాను. ఇక్కడేమో మోజరెల్లా చీజ్, పిజ్జా చేసుకున్నప్పుడు ఈ చీజ్ వాడతాను నేను. తర్వాత కార్న్స్, ఇవేమో ఫ్రెంచ్ ఫ్రైస్.
ఇవి మా ఆయనకి ఇష్టమైన ష్రింప్ చికెన్ నగెట్స్. కొంచెం చికెన్ మిగిలితేను ఒక జిప్ లాక్ పెట్టేసి ఇలా ఫ్రిడ్జ్ లో ఉంచాము. ఇవన్నీ ఐస్ ప్యాక్స్. సో ఇదంతా ఫ్రిడ్జ్ సెక్షన్. క్లోజ్. ఫ్రిడ్జ్ చూపించేశాను. ఇప్పుడు నెక్స్ట్ మనము కిచెన్ లోకి వెళ్దాము. సో ముందుగా ప్యాంట్రీతో స్టార్ట్ చేద్దాం. ఇక్కడ మాకు చిన్న ప్యాంట్రీ ఇచ్చినారనమాట. ఫస్ట్ డోర్ తో స్టార్ట్ చేస్తాను. ఇది డోర్ హ్యాంగింగ్ షెల్ఫ్ అనమాట. ఏదైనా చిన్న చిన్న ఐటమ్స్ ఉన్నప్పుడు మనము ఇందులో వెయిట్ ఎక్కువ లేనివన్నీ ఇందులో అరేంజ్ చేసుకోవచ్చు. సో నేను అలానే హనీ, ఇంకా సాల్ట్, ఇక్కడ మెంతులు, ధనియాలు, అలా బ్రూ బాటిల్ ఉంది కదా, ఇందులో నేను గసగసాలు పోసి పెట్టుకున్నాను. బ్రూ అయిపోయినాక ఇదేమో మస్టర్డ్ ఆయిల్, ఇది పెప్పర్ పౌడరు, అవి మిరియాలు. సో అలా చిన్న చిన్న ఐటమ్స్ వెయిట్ ఎక్కువ లేనివంతా ఈ డోర్ కి హ్యాంగ్ చేసామన్నమాట. ఈ షెల్ఫ్ ని ఇది మేము వాల్మార్ట్ లో తీసుకున్నాము. సో ఈ పైన షెల్ఫ్ లో అంతా నేను మిక్సీ జార్లు, కొబ్బరి తురిమేది, ఇలా ఇవన్నీ సాల్ట్, పీనట్స్ ఇదంతా సర్దేసుకున్నాను. ఇదేమో చపాతీ పిండి కలిపే బౌల్ అనమాట. ఇదేమో ఎగ్ కుక్కర్, మనం దీంట్లో ఎగ్ బాయిల్ చేసుకోవచ్చు. ఇదేమో హాట్ బాక్స్. ఇది నెయ్యి, ఇంకా నూనెలు, ఇదంతా పైన ఇలా అరేంజ్ చేసేసుకున్నా. ఈ వెనకేమో కోకోనట్ ఆయిల్ అండి, ఆర్గానిక్. ఇది లైటర్స్. ఇది మేము ప్యాటియోలో గ్యాస్ స్టవ్ అరేంజ్ చేసుకున్నాం అనమాట. ఆ గ్యాస్ స్టవ్ కోసమని లైటర్స్ తీసుకున్నాము. ఎక్కువగా వంట అక్కడ చేస్తుంటాము, మళ్ళీ ఇక్కడ చేస్తుంటాను. సో దానికోసము ఇది గ్రిడిల్ అనమాట. ఇంకా మేము దోశ చేసుకుంటుంటాము, దోశలు చేసుకుంటాము. బ్రెడ్, ఇవన్నీ కుక్కర్స్. ఇది ఇడ్లీ కుక్కర్, రైస్ కుక్కర్. ఇక్కడేమో ఇంకా నేను ఇది స్పూన్స్, చాక్స్ ఇవన్నీ ఇందులో అరేంజ్ చేసుకున్నా. ఇదేమో ఆరెంజ్ చాపర్ అండి. ఇది గ్లాస్ వేర్ అనమాట. ఇందులో నేను ఇంతకుముందు డిటాక్స్ వాటర్ చేసుకునేదాన్ని, కానీ ఈ మధ్య తగ్గించాను అనమాట. అది తాగుతుంటే హార్ట్ బర్న్ వస్తుంది. సో అందుకే కొంచెం తగ్గించేసాను. సో ఇవన్నీ దంచుకునేటివి, చిన్న చిన్న మసాలాస్, చెక్క, లవంగా అవి దంచుకునేటివి. నేను ఇది చక్కెర, ఇది స్టోన్ది. అది కొంచెం అల్లం వెల్లుల్లిపాయలు దంచుకునేకి ఇది బాగుంటుంది. ఇది యూజ్ చేస్తాను. నేను ఎక్కువ మిక్సీలో వేసుకున్నాను అనమాట. అల్లం వెల్లిపాయ కూడా దంచుకుంటాను. ఇదేమో ఎయిర్ ఫ్రైయర్ అండి. దీంట్లో నేను ఎక్కువగా ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తుంటాను. దీంట్లో ఆయిల్ వేసే అవసరం లేదు, 10 minutes లో తయారైపోతాయి అనమాట. ఇంకా ఇది ప్రీతి మిక్సీ, ఇది బ్రెడ్ రోస్టర్, బిర్యానీ మసాలా పౌడర్స్ అనమాట. ఇవన్నీ ఈ బుట్టలు నేను రాస్ లో తీసుకున్నాను. ఇందులో వచ్చేసి టీ పొడి ప్యాకెట్ అను, ఇదేమో జిలేబీ మిక్స్ అండి. అప్పడాలు, యాలకులు, ఈ పానీపూరీస్ అనమాట. అంటే మనం ఆయిల్లో వేసుకొని వేపుకోవాలి. ఇదేమో యాపిల్ కట్టర్ అండి. ఇలాంటివన్నీ నేను ఈ బాస్కెట్లో పెట్టాను. తర్వాత ఇక్కడ స్టీల్ ప్లేట్స్, ఇది చాపర్ బోర్డు, ఇది లాంగ్ గ్రెయిన్ రైస్ అనమాట. దోశలకు అప్పుడప్పుడు వాడతాను అనమాట ఈ రైస్ ని. తర్వాత ఇక్కడ ఇంకొక మిక్సీ ఉంది, ఇది పాతది. కొంచెం ఇది జార్ ట్రబుల్ ఇచ్చిందని చెప్పేసి ఈ కొత్త మిక్సీ కొన్నాము. ఇదేమో వెట్ గ్రైండర్. ఇది ఎప్పుడైనా వడలు కానీ గారెలు కానీ చేసినప్పుడు మాత్రం యూజ్ చేస్తాము. ఇక్కడంతా స్టీల్ గిన్నెలు పెట్టుకున్నాను. ఇదేమో కేక్ ప్యాన్స్ అండి. మా ఆయన కేక్స్ బాగా చేస్తుంటారు అనమాట. స్ట్రాబెరీ కేక్స్ అనేసి, వెనిలా కేక్స్ అనేసి, చాలా సడన్ గా తినబుద్ధి వేస్తే అప్పటికప్పుడు అలా కేక్ చేసేస్తుంటారు. ఇది పిజ్జా ప్యాన్ అనమాట అండి. ఇక్కడేమో నేను బ్లౌజ్ హ్యాంగ్ చేసుకున్నాను. బాస్మతి బియ్యము, సోనా మసూరి బియ్యం అంతా ఇక్కడ పెట్టేశాను అనమాట. ఇవన్నీ సరుకులు అనమాట. ఇక్కడ ఇండియన్ స్టోర్ లో దివాళీకి ఆఫర్స్ ఉంటాయన్నమాట. ఆ టైంలో ఒక 8 months సరిపోయేంత సరుకులను తీసుకొచ్చి పెట్టేసుకుంటాము. ఇలా బాక్స్ లో స్టోరేజ్ చేసుకుంటాం అనమాట. ఏమో కందిపప్పు, పెసరపప్పు, ఉద్దిపప్పు, శనక్కాయలు అవన్నీ ఈ బాక్స్ లో పెట్టేశాను. సో ఇది మా ప్యాంట్రీ అనమాట అండి. సో నెక్స్ట్ ఇవన్నీ కప్స్ అండి. ఇవి వచ్చేసి చిన్న చిన్న బాటిల్స్ ఉన్నాయి కదండి, ఇవి వచ్చేసి కుంకుమ బాటిల్స్ అనమాట. ఈ త్రీ కుంకుమ అయిపోయాక నేను ఇందులో కొంచెం వామ్ దంచుకొని పొడి చేసి ఇందులో
కొంచెం వామ్ పొడి, ఇంకా ఇందులో మెంతి పౌడర్, ఇదేమో మిరియాల పౌడర్ అనమాట. ఇవన్నీ ఫిల్ చేసి పెట్టుకున్నాను. కుంకుమ అయిపోయాక చూస్తానికి ఎంత అందంగా ఉన్నాయి కదా ఇవి. వెనకేమో ఇది సాల్ట్, మిల్క్ ఫ్రోతర్ అండి. ఇది రీచార్జబుల్ అనమాట. ఇది మధ్య చిలకడానికి యూజ్ చేస్తుంటాను అనమాట. ఇవన్నీ నైఫ్స్, స్పూన్స్ ఇక్కడ. తర్వాత ఇవి వచ్చేసి అమెజాన్ లో తీసుకున్నాను అనమాట అండి. ఇవన్నీ ఆయిల్, ఇందాక చూసారు కదా శనగకాయల పౌడర్, కొంచెం తీసుకొని ఈ బాటిల్ వేసుకుంటాను అనమాట. తర్వాత ఇవి అవిసె గింజలు. ఇది బాగుంటుంది అనమాట, మనకి ఈజీగా ఉంటుంది యూజ్ చేసేటప్పుడు. చపాతీ కాల్చేటప్పుడు కానీ దోశకు కానీ ఇది బాగా యూజ్ అవుతుంది. తర్వాత ఇదేమో డ్రై మ్యాట్ అండి. అది ఇందాక తోడు పెట్టాను అనమాట, పాలు పెరుగు అనేసి, అందుకు ఇక్కడ పెట్టాను ఇది గిన్నె. ఇవి వచ్చేసి అండర్ క్యాబినెట్ లైట్స్ అనమాట, ఎల్ఈడివి సెన్సార్ లైట్స్ అనమాట. ఈ కబోర్డ్ చూద్దాం ఇప్పుడు. సో నేను ఇందులో ఆ పైనంతా మినపప్పు, అలసందలు, చక్కెర, టీ పొడి అలా అంతా పెట్టేస్తుంది అనమాట. ఇక్కడేమో ధనియాలు, ఎండుమిర్చి, ఇలా ఇవన్నీ ఈ కబోర్డ్ లో సర్దేసుకున్నాను. ఇక్కడేమో చెక్క, లవంగ, స్టార్, ఇవన్నీ. ఇదేమో ఆల్మండ్స్. సో ఇవన్నీ నేను పొళ్ళంతా నేనే డ్రై రోస్ట్ చేసి ఇంట్లోనే కొట్టేస్తాను అనమాట. ధనియాల పొడి కానీ, జీలకర్ర పొడి కానీ, ఇవన్నీ అందుకని ఎక్కువ తీసేసుకుంటాను. ఇట్లా ధనియాలు, అవి జీలకర్ర అంతా. సో ఇలా కంటైనర్స్ లో పొళ్ళు కొట్టేసుకొని స్టోర్ చేసుకుంటాను అనమాట. సో ఈ కబోర్డ్ అయిపోయింది. సో నెక్స్ట్ ఈ కబోర్డ్స్ లో పెద్దగా ఏం పెట్టాను అనమాట, ఎందుకంటే ఎక్కువ అందదు కదా, కష్టంగా ఉంటుంది తీసుకోవడము. జస్ట్ సాల్ట్, ఆయిల్ పెట్టినాను ఇక్కడ, అంతే ఏముండదు దాంట్లో. ఇది వచ్చేసి ఎలక్ట్రిక్ స్టవ్ అండి, గ్లాస్ టాప్. ఇది కన్వెన్షన్ ఓవెన్ అనమాట. కింద కూడా ఇక్కడ ఒక చిన్న షెల్ఫ్ ఇచ్చారన్నమాట. దీంట్లో నేను చిన్న చిన్న ప్లాస్టిక్ బాక్సెస్ అన్ని ఇక్కడ సర్దేసుకున్నాను. ఇదేమో మైక్రో ఓవెన్, ఎంత గ్లాస్ వేరు. ఇవి కప్స్, బౌల్స్, స్టోరేజ్ బౌల్స్, అవన్నీ ఎక్కువ యూజ్ చేయనివన్నీ పైన పెట్టేశాను. ఇవి డిన్నర్ ప్లేట్స్, ఇటువంటి ఐక్య కప్స్ అనమాట. ఇవి ఐక్యలో తీసుకున్నాను. ఇందులో టీ పొడి, ఇందులో షుగర్. తర్వాత ఇక్కడ చిన్న చిన్న బాటిల్స్ ఉన్నాయి కదా, ఇది కూడా ఐక్యవే. లవంగ, చెక్క, సోంపు, ఇలాచి వేసాను అనమాట. నేను అప్పుడప్పుడు మసాలా టీ తాగాలనిపిస్తుంది నాకు, సో అందుకని ఈజీగా ఉంటుంది తీసుకోవడానికి అనేసి ఇది చిన్న చిన్న బాటిల్స్ లో స్టోరేజ్ చేసుకున్నాను. ఇవి కాస్ట్కోలు తీసుకున్నవి. ఇవన్నీ సెట్ అనమాట. ఈ 4 కప్స్, ఈ బౌల్స్, ఈ ప్లేట్స్, ఈ 4 ప్లేట్స్, ఇవన్నీ సెట్. ఇవన్నీ మెషిన్స్ తీసుకున్నాము. ఇంకా ఇవన్నీ కూడా కాస్ట్కోలు తీసుకున్నవి. ఎక్కువగా మా ఇంట్లో కాస్ట్కోలో కొన్న ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి. ఈ ఛార్జింగ్ పాయింట్ అనమాట, నా ఫోన్ ఛార్జింగ్ పెట్టుకునేది. సో టిష్యూ రోలు, టిష్యూ పేపర్స్ పెట్టాను. ఎసెన్షియల్ ఆయిల్ డిఫ్యూజర్ అనమాట. ఇందులో కొంచెం వాటర్ వేసి అవి చూపిస్తాను. ఇవి చూడండి, ఇవన్నీ ఆయిల్స్ అనమాట. ఇవి కొంచెం ఒక 10 డ్రాప్స్ 20 డ్రాప్స్ దాకా వేసామనుకో వాటర్లో, ఇలా స్మోక్ వస్తూ ఉంటుంది అనమాట. ఇండ్లంతా మంచి వాసన వస్తుంది. సో ఇప్పుడు నేను దీంట్లోకి లావెండర్ యూజ్ చేశాను. ఇలా ఇన్ని ఫ్లేవర్స్ ఉంటాయి. సో నేను రోజుకొకటి వేస్తుంటాను అనమాట. ఈరోజు ఏమో లావెండర్ వేసాను. ఇంకొక ఆప్షన్ ఏంటంటే మనకి లైట్స్ కూడా వస్తాయి అనమాట, మనం చేంజ్ కూడా చేసుకోవచ్చు. ఇలా మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఫిక్స్ చేసుకోవచ్చు. ఆటో మోడ్ లో పెడితే అవంతకవే కలర్స్ కూడా చేంజ్ అవుతాయి అనమాట. ఇక్కడేమో అన్ని ప్లాస్టిక్స్ చిన్న చిన్న బౌల్స్. ఇవి వచ్చేసి కప్స్. ఇవి ఇండియాలో తెచ్చుకున్నాను. చిన్న కప్స్ బాగుంటాయని, నాకేం పెద్దగా నచ్చలేదు ఇవి, అందుకే పెట్టేసినాను లోపలే. చిన్న బాక్సెస్ ఇవన్నీ ఇక్కడ ప్లాస్టిక్ సంబంధించినవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. ఈ ర్యాక్ లో వచ్చేసి ఇవన్నీ ప్లాస్టిక్ బాక్సెస్ అనమాట. తర్వాత చిన్న టీ గ్లాసెస్, ఇంకా వాటర్ గ్లాసెస్ స్టీల్వి, ఇవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. చూడండి మా దేవాంశ్ చెప్తున్నాడు. ఇవి వచ్చేసి నైఫ్స్ అనమాట. ఇలా ప్రొటెక్షన్ ఉంటుంది అనమాట ఈ నైఫ్స్ కి. ఇలా ఓపెన్ చేసుకొని క్లోజ్ చేసుకోవచ్చు. ఇలా కలర్స్ అనమాట ఇవన్నీ నైఫ్స్. ఇవంతా ఈ ర్యాక్ లో ఉంటాయి. ఇందులో వచ్చేసి ప్లాస్టిక్ ప్లేట్స్, చిన్న హాట్ బాక్స్, ఇంకా చిన్న బౌల్స్. ఇదేమో కుక్కర్ గ్లాస్ అనమాట. దేవని చెప్పి బాగుంది కదా.
ఓకే. సో ఈ ర్యాక్ లో వచ్చేసి ఇలా ప్లాస్టిక్ ప్లేట్స్ ఇవన్నీ పెట్టుకున్నాను. ఇది ఇన్స్టెంట్ పాట్ అనమాట, స్టీల్ ప్యాన్స్ అనమాట. నేను అప్పుడప్పుడు స్టీల్లో కూడా కుక్ చేస్తుంటాను, నాన్ స్టిక్ లో కూడా కుక్ చేస్తుంటాను. నీట్ గా పెట్టుకోవడానికి ఈ స్టాండ్ తీసుకున్నాను అమెజాన్ లో. సో చక్కగా మనం ఇలా పెట్టుకోవచ్చు, ఏది కావాలంటే అది తీసుకొని ఈజీగా తీసుకోవడానికి. సో ఇది నాకు బాగా నచ్చింది. చూడండి ఈ కప్బోర్డ్ అంతా నీట్ గా అనిపిస్తుంది కదా. ఇందులో పెద్ద పెద్ద ప్యాన్స్ ఉన్నాయి అనమాట. ఇంకా లోపల పాత కుక్కర్స్ అన్ని ఉన్నాయి, అవి పెద్దగా యూజ్ చేయనమాట, పని చేయడం లేదు అవి. సో ఈ కప్బోర్డ్ అంతా స్టీల్ సామాన్లు ఉంటాయి అనమాట మొత్తము. ఇక్కడ నాన్ స్టిక్ కుక్ వేర్ అనమాట. ఈ ప్యాన్స్ అన్ని ఇక్కడ అరేంజ్ చేసుకున్నాను. ఇది బాగా నీట్ గా అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇంకా లిడ్స్ కూడా కొనుక్కోవాలి, ప్రస్తుతంగా తీసుకోలేదు, అందుకని ఇలా అన్ని పెట్టేసుకున్నాను. సో ఇది రైస్ స్మాషర్ అండి. చిన్న మా దేవాంష్కి అన్నం మెత్తగా చేసి పెట్టాలి కదా, అప్పుడు ఇది యూజ్ అవుతుందని చెప్పేసి మా ఆయన తెచ్చారు. కానీ నేను దీన్ని ఎప్పుడు యూజ్ చేయలేదు, హ్యాండ్ యూజ్ చేస్తాంటని. సో 4 years నుంచి ఇది లోపలే ఉంది ఇలానే కొత్తగా. ఇందులో నేను గోధుమ పిండి పెట్టాను అనమాట. ఇది రీసెంట్ గా కొన్నామన్నమాట అమెజాన్ లో. కర్రీస్ చేయడానికి చాలా బాగుంటుంది. ఇది చూడండి ఇక్కడ అనమాట. సో ఈ కప్బోర్డ్ అయిపోయింది. సో ఈ షెల్ఫ్ లో వచ్చేసి టార్చ్ లైట్, పెన్స్, నెయిల్ కట్టర్స్ అని డాడీ వాచ్ ఇవన్నీ థర్మోమీటర్ అనేసి ఇలా అంతా అరేంజ్ చేసుకున్నాండి. ఇది వచ్చి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లాగా అనమాట. సడన్ ఏమైనా ఉండరా కొంచెం ఉండు, ఇది చెప్పినా చెప్పు. అదే ఈ బాక్స్ లో పెట్టుకున్నాం అనమాట. సరేనా. సో ఈ షెల్ఫ్ లో వచ్చేసి ఇవన్నీ ఉన్నాయండి. సింక్ కింద కప్బోర్డ్ అండి ఇది. ఇక్కడ నేను సింక్స్ సంబంధించినవన్నీ పెట్టుకున్నాను అనమాట. ఇదేమో డిష్ వాషర్. నేను వీక్లీ వన్స్ వాడతాను అనమాట దీన్ని. రోజైతే నేను మామూలు సింక్ లోనే కడిగేసుకుంటాను. ఈ పైన కప్బోర్డ్ చూడండి, నేను దోశ పిండి ఇందులో వేసుకుంటాను అనమాట. ఈ పెద్ద బౌల్లో ఎప్పుడైనా పార్టీస్ ఉన్నప్పుడు వాడతాను అనమాట ఈ బౌల్స్ అంతా. ఇవన్నీ నూడిల్స్ తినడానికి, పాస్తా తినడానికి బాగుంటాయి అనుకో. ఇవన్నీ గ్లాస్ వేరు, ఇంకా ప్లాస్టిక్ అన్ని ఇక్కడ పెట్టేసుకున్నాను. ఇది సెంటెడ్ క్యాండిల్ అండి. ఇది ఎప్పుడన్నా యూజ్ చేస్తాను అనమాట. ఇవన్నీ నాన్ స్టిక్ కుక్ వేర్స్ అనమాట. పెద్ద పెద్ద బౌల్స్ ఇవన్నీ ప్లాస్టిక్ బౌల్స్. వెజిటేబుల్ క్లీనింగ్స్ కానీ ఇవన్నీ ఈ ప్లాస్టిక్ బౌల్స్ అని యూజ్ చేస్తుంటాను. చపాతి పెనము, దోశ పెనము ఇక్కడంతా పెట్టేశానండి. ఇది కూడా మైక్రోవేవ్ అండి. నాకు 2 మైక్రోవేవ్స్ ఎందుకున్నాయని అని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ అయితే ఈజీగా తీసుకోవచ్చు అని చెప్పేసి ఇది కొన్నాము. సో ఇది మనం ఏదైనా ఫుడ్ వేడి చేసుకునేటప్పుడు ఈ బౌల్ని దానిపైన ఇట్లా పెట్టేసామనుకో, ఆ ఫుడ్ ఎగరకుండా ఉంటుంది, తర్వాత మంచిగా వేడవుతుంది. సో ఇది బాగా పనికొస్తుంది అనమాట మైక్రోవేవ్కి వేడి చేసుకునేటప్పుడు. 3 గరిటెలు ఇవన్నీ ఇక్కడ ఈ ట్రేలో పెట్టి ఉన్నానా, సిలికోన్ గరిటెలు అనమాట. ఇవన్నీ స్టీల్ అనమాట. ఇవన్నీ జల్లిగంట ఇవన్నీ. సో ఇందులో నేను సిలికాన్, ప్లాస్టిక్, స్టీల్ అన్ని కలిపేసి పెట్టేసాను అనమాట ఈ ట్రేలో. కిచెన్ ఐలాండ్ గ్రానైట్ అనమాట అండి ఇదంతా. ఇది వచ్చి ఫాసెట్ అనమాట అండి. ఇది ఇలా యూజ్ చేసుకోవచ్చు, ఇలా యూజ్ చేసుకోవచ్చు. క్లీన్ పర్పస్ చాలా బాగుంటుంది, ఈజీ అనమాట ఇలా. సో మీకు హాట్ వాటర్, కూల్ వాటర్ వస్తాయి ఇందులో నుంచి. సో ఇది ఆర్ఓ ఫిల్టర్ వాటర్ అండి. మాకు బయట వాటర్ సాఫ్ట్వేర్ అరేంజ్ చేసుకున్నాం అనమాట. సో దానికి సంబంధించిందంతా ఇందులో ఉంది. ఇక్కడ ఇది ఆర్ఓ ఫిల్టర్ అనమాట. ఇందులో నుంచి మనకు వాటర్ ఫిల్టర్ ఇక్కడ వస్తాయి. కిచెన్ సంబంధించిన ప్లేస్ అయితే కాదండి, కానీ నేను ఇక్కడ ఆనియన్స్ ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. అక్కడంతా ప్లేస్ లేదు కదా, అందుకని. సో తర్వాత ఇక్కడ కూడా ఆనియన్స్ పెట్టుకున్నాను. గార్లిక్, అల్లం కానీ, పొటాటోస్ ఇవన్నీ ర్యాక్ లో అరేంజ్ చేసుకున్నాను. సో అందుకని ఇది చూపిస్తున్నాను అనమాట ఈ రూమ్ ని. ఇది మామూలుగా అయితే వాష్ అండ్ డ్రైయర్ ఏరియా ఇదంతా. నేను మళ్ళీ హోమ్ టూర్ చేసినప్పుడు అంత డీటెయిల్ గా చూపిస్తాను. సో ఇది వచ్చేసి కెటిల్, హాట్ వాటర్ కెటిల్. వాటర్ బాయిల్ చేసి పెట్టాను. ఇదేమో ఫ్రూట్ బౌల్. ఇది స్ప్రింగ్ అవుతుంది, ఇలా ఊగుతూ ఉంటాయి అనమాట ఇవి అప్పుడప్పుడు. మా ఆయన నాకు ప్రేమతో వ్యాలంటైన్స్ రోజున ఈ ఫ్లవర్ బొకే ఇచ్చారనమాట.
తెచ్చి చాలా అయినా కూడా ఈ ఫ్లవర్స్ ఇంత ఫ్రెష్గా ఉన్నాయి కదా, ఇంత ఫ్రెష్గా ఉన్నాయి అనుకుంటున్నారా? ఎందుకంటే ఇందులో ఈ వాటర్లో నేను ఫ్లవర్ ఫుడ్ వేసాను అనమాట, అందుకే ఫ్రెష్గా ఉన్నాయి. కానీ కొన్ని ఫ్లవర్స్ మాత్రం వాడిపోయినాయి, అవి తీసి పాడేశాను, మిగిలినవి ఉన్నాయి. ఈ పెద్ద బౌల్ ఉంది కదండి, ఇది మాకు బిర్యానీ బౌల్ అనమాట. ఈరోజు నేను బిర్యానీ చేశాను, చికెన్ బిర్యానీ అనమాట. ఇందాక మధ్యాహ్నం తినేసాము, సగం అయిపోయింది. ఇప్పుడు ఇది సాయంత్రం స్టార్ట్ చేశాను అనమాట వీడియో. ఇప్పుడు నైట్ 8 అయిపోయింది. సో ఇంకా డిన్నర్ టైం అనమాట. కాసేపు అయ్యాక, ఈ వీడియో అయిపోయాక మేము బిర్యానీ తినేస్తాము. సో ఇదండి మా కిచెన్, ఇంకా ఫ్రిడ్జ్ టూర్. మరి మీకు ఎలా అనిపించింది? సో నాకు అనుకూలంగా నేను ఆర్గనైజ్ చేసుకున్నాను అనమాట. మీకు నచ్చిందని అనుకుంటాను. ఒకవేళ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్, టేక్ కేర్.